కాకతీయుల పరిపాలనా వ్యవస్థ. కాకతీయులు సంప్రదాయ రాజరికం అమలు చేశారు. సంప్రదాయ పద్ధతిలో అంటే తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా రాజ్యం సంక్రమిస్తుంది. రాజులకు ప్రజాశ్రేయస్సు, ప్రజలకు రాజుల ఎడల అనురక్తి కలిగించేటట్లు ఎలా పరిపాలన చెయ్యాలో కాకతీయుల నుంచే కనిపిస్తుంది. రాష్ట్ర పరిపాలన సౌలభ్యం కోసం కాకతీయులు తమ సువిశాల రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. స్థలము, సీమ, నాడు, భూములు మొదలైన విభాగాల పేర్లు శాసనాల్లో కనబడతాయి. రాష్ట్రాల పరిపాలన గురించి గణపతిదేవు కాలంలో, ప్రతాపరుద్రుని కాలంలో వేయించిన కొన్ని శాసనాల్లో కొన్ని వివరాలు కనిపిస్తున్నాయి. క్రీస్తు శకం 1313 నాటి రెండో ప్రతాపరుద్రుని శ్రీశైలం శాసనంలో కొన్ని నాడుల పేర్లు పేర్కొనబడ్డాయి. ఉదాహరణకు సబ్బినాడు, నరవాడి, మారటనాడు, మోటవాడి, పాకనాడు, రేనాడు, ములికినాడు, ఆరెభూమి, కందూరునాడు, వేంగినాడు, వెలనాడు, నతవాడి, ఎరువనాడు, సకలినాడు, ప్రోలినాడు మొదలైన పేర్కొనబడ్డాయి. స్థలం 24 గ్రామాల సమూహం. రాజ్యంలో స్థలాల సంఖ్య అధికం. వరంగల్లు శాసనాల్లో అనుమకొండ, మట్యవాడ, ఓరుగల్లు ఒక స్థలంగా పేర్కొనబడ్డాయి. గ్రామ పరిపాలన. కాకతీయుల కాలంలో కూడా గ్రామమే పరిపాలనా యంత్రాంగంలో చిట్టచివరి స్థాయిది. గ్రామాధికారులు అందరినీ కలిపి ఆయగార్లని వ్యవహరించేవారు. కాకతీయులకు ముందే గ్రామ స్థాయిలో ఆయగార్ల వ్యవస్థ ఏర్పడింది. వీరి సంఖ్య 12. గ్రామాధికారుల్లో కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, వెట్టి, చర్మకారుడు, నీరుడువాడు మొదలైన పేర్లు శాసనాల్లో కలవు. వీరందరికీ గ్రామసేవ చేసేందుకు పన్నులేని భూములు ఇచ్చారు. కరణం, రెడ్డి, తలారి ప్రభుత్వ సేవకులు. వీరికి పంటలో కొంత వాటా కూడా ఇచ్చేవారు. సైనిక పాలన. కాకతీయులు సుశిక్షితమైన భారీ సైన్యాన్ని పోషించారు. సమకాలీన యాదవ, హొయసాల, పాండ్య, ముస్లిం సుల్తానుల సేనలతో అనేక విజయాలు సాధించడం వారి సైనిక శక్తికి నిదర్శనం. పరిపాలనా విషయాల లాగానే కాకతీయుల సైనిక వ్యవస్థను తెలుసుకోవడానికి కూడా రాజనీతి గ్రంథాలు కొంతవరకు ఉపయోగపడుతున్నాయి. బద్దెన రచించిన నీతిశాస్త్ర ముక్తావళి, మడికి సింగన రచించిన సకల నీతి సమ్మతం ఇచ్చే సమాచారం ఆయా గ్రంథకర్తలు రాజోద్యోగులైనందువల్ల సంపూర్ణంగా ఊహాజనితమైనవి కావని స్పష్టమవుతూ ఉంది. దేశీయ, విదేశీయ శత్రువుల బారి నుంచి రాజ్యాన్ని రక్షించడం కోసమే కాకతీయ రాజులు తమ కాలంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. దేశ రక్షణలో కోటలు కీలక పాత్ర ధరించాయి. కోటలో పాతుకునిపోయిన రాజును ఓడించడం చాలా కష్టమైన పని అని నాటి రాజనీతి నిపుణుల అభిప్రాయం. నాయంకర విధానం. కాకతీయుల పరిపాలన ముఖ్యంగా జాగీర్దారీ లేదా భూస్వామ్య వ్యవస్థపై ఆధారపడి ఉంది. వీరు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని నాయంకర విధానమని అంటారు. రాజ్యాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించి వాటికి పరిపాలనాధిపతులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. వీరిని నాయంకరులు అని అంటారు. వీరు ఎక్కువగా వెలమ, రెడ్డి, బ్రాహ్మణ కులాలకు చెందినవారే. ఈ నాయంకరులు చక్రవర్తి నుంచి భూములను పొంది వాటి నుంచి వచ్చే ఆదాయంతో చతురంగ బలాలను పోషించి యుద్ధ సమయాల్లో చక్రవర్తికి తోడ్పడేవారు. సాధారణంగా రాజ్యంలోని దాదాపు 4వ వంతు భూమి ఈ నాయంకరుల ఆధీనంలో ఉండేది. న్యాయ వ్యవస్థ. కాకతీయ పాలకులు అనాదిగా దక్షిణ భారతదేశంలో ఆచరణలో ఉన్న న్యాయ స్మృతినే గౌరవించి అమలు చేశారు. కొన్ని శాసనాలు వివిధ రకాల న్యాయ వివాదాలను వివరిస్తున్నాయి. ఉదాహరణకు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో లభించిన గణపతి దేవుని కాలానికి చెందిన క్రీస్తు శకం 1214 నాటి శాసనం గ్రామ హద్దుల వివాదాన్ని వర్ణిస్తుంది. ఈ శాసనంలోని వివరాల ప్రకారం గణపతి దేవుడు వెలనాడు జయించి ఆ ప్రాంతంలో విడిది చేసి ఉండగా పూండి, మొరమపూండి, ఈవని గ్రామాల ప్రజలు తమ 3 గ్రామాల మధ్య ఏర్పడిన సరిహద్దు తగాదాను పరిష్కరించవలసిందిగా కోరారు. అప్పుడు గణపతి దేవుడు తన మంత్రులైన మల్లవరాజు, రుద్రరాజులను ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఆదేశాలిచ్చాడు. ఆర్థిక వ్యవస్థ. కాకతీయుల రాజ్యం వాస్తవంగా దక్కన్ పీఠభూమిలోని నీటి వనరులు తక్కువగా ఉండి భూసారం అంతగా లేనటువంటి తెలంగాణ కేంద్రంగా నెలకొల్పబడింది. గణపతి దేవుని సైనిక విజయాల ఫలితంగా సారవంతమైన తీరాంధ్రపై వీరి అధికారం నెలకొల్పబడింది. కోశాగారానికి వ్యవసాయ పన్నుల ద్వారా, వర్తకపు పన్నులు, సుంకాల ద్వారా పుష్కలంగా ఆదాయం చేకూరింది. సమకాలీన చరిత్రకారులు, బాటసారులు వీరి రాజ్య సిరి సంపదలను
సహజ వనరులను గురించి కొన్ని వివరాలు తమ తమ రచనల్లో పేర్కొన్నారు. భరణి, ఇసామి, ఫెరిస్టా, మార్కోపోలో మొదలైన వారి వివరణలను, కాకతీయ రాజుల నాటి తెలుగువారి సిరి సంపదలను, ఆర్థిక స్థితిగతులను వర్ణిస్తున్నాయి. కాకతీయ చక్రవర్తులు, వారి సామంతులు వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపారు. నీటి వనరులను చెరువులు, కాలువలు మొదలైన వాటి రూపంలో నిర్మింపజేశారు. వ్యవసాయంతో పాటు దేశీయ, విదేశీయ వ్యాపారం, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. వ్యవసాయ భూమిని మాగాణి, మెట్ట అని 2 రకాలుగా విభజించినట్లు సమకాలీన ఆధారాల వల్ల తెలుస్తోంది. మాగాణిలో నీరు, నేల, తోట అని, మెట్టలో వర్షాధార పంటలైన మొక్కజొన్న, ఆవాలు, ఆముదాలు, నువ్వులు పండించేవారు. సేద్య భూములను అచ్చుకట్టు భూములనేవారు. గ్రామాలే కాకతీయుల కాలంలో అధికంగా ఉండేవి. గ్రామంలో వ్యవసాయమే ముఖ్య వృత్తిగా ఉన్న ప్రజలు అధికంగా ఉండేవారు. అనేక శాసనాల్లో కాకతీయులు అడవులను నరికించి వ్యవసాయ భూములుగా అభివృద్ధి చేసేవారు. కాకతీయ ప్రభువులు, వారి సామంతులు అనేక కొత్త గ్రామాలను నిర్మించారు. సామాజిక పరిస్థితులు. తొలి మధ్యయుగానికి చెందిన కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థను గురించి తెలుసుకునే ముందు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఆనాటి సమాజంపై మత ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం. మతరంగంలో వచ్చిన మార్పులు, సంక్షోభాలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సమాజంలో వివిధ వర్గాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, వారికిచ్చిన స్థానం, వివిధ వర్గాల మధ్య ఉన్న సాంఘిక దూరం ఇత్యాది అంశాల ద్వారా సమాజ ఆదర్శాలపై మత ప్రభావం తప్పనిసరిగా కనిపిస్తుంది. మధ్యయుగంలో కనిపించే మరొక లక్షణం, సాంప్రదాయక 4 వర్ణాలకు తోడుగా అనేక కులాలు, ఉపకులాలు తలెత్తాయి. వృత్తులను బట్టి ఉపకులాలు తలెత్తాయి. సామాజిక అవసరాలను తీర్చేందుకు అనేక వృత్తులు అవసరమయ్యాయి. వృత్తులు వంశపారంపర్యంగా రావడం వల్ల అవి కులాలయ్యాయి. కుల సమయం ఆ కులంలోని మానవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది.